హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి అయితే ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి అయితే పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. పొద్దు నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. కరెక్ట్ వర్షం టైంకి వర్షం అయితే ఈరోజు మొదలైంది. ఎప్పుడైతే పొద్దున్న నుంచి పడుతుంటుంది కరెక్ట్ ఈసారి అయితే వర్షం టైంకి వర్షం అయితే మొదలైంది. నేనైతే మా తోట వచ్చిన ఫ్రెండ్స్ పొద్దున్న అయితే మీకు ఒకసారి ఇంతకు ముందు వీడియో పెట్టిన ఫ్రెండ్స్. కంకులు విత్తనాలు అయితే నాటినాం కదా మనం. కొద్దిగా మొలకలు అయితే వచ్చినాయి. మనం ఇక్కడ నాటితే అక్కడ వచ్చినాయి మొలకలు అవి. ఇక్కడ రామ్మా, ఇదిగోండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇతలో నాటున్నాం మనం ఇతలు నాటితే అవతలు వస్తున్నాయి మొలకలకి. ఇవి మా అమ్మ నాటింది చెట్లు ఇవి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి పూల చెట్టు అంట ఏందో. అది వచ్చేసి మామిడిగా చెట్టు ఫ్రెండ్స్. ఇక ఇంతకుముందు నేను వచ్చి మా ఇంట్లో అయితే ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే వేసినాం అనమాట. దాంట్లో 2 మొలకలు వచ్చినాయి. ఇదిగోండి ఇదే ఇక్కడ నాటినాడు ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే నాటినా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే నాటాం. మామూలు వచ్చేసి ఇంకా బెండకాయ చెట్టు అయితే నాటాం. కొద్దిగా అది కానీ మొత్తానికి అయితే వర్షం పడుతుంది కాబట్టి అయితే ఇంకా పనికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈరోజు. ఏది ఈసారి ఎప్పుడు రాత్రిలో పడుతుంది, ఈసారి పని టైంకే మొదలైంది వర్షం అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ బెండకాయల చెట్టు అయితే నాటినారు. మొత్తం కింద మీదకి అయితే బెండకాయల చెట్లు. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం అయితే బెండకాయల చెట్లు నాటినారు. ఇక్కడ మొత్తం 4 లైన్లు అయితే నాటినారు అంతా బెండకాయల చెట్లు. ఇదిగోండి చిన్న మొలకలు వచ్చినాయి అంతా. అక్కడ కింద మీదకి అయితే మొలకలు వచ్చినాయి. లాస్ట్ దాకా కింద మీదకి అయితే మొలకలు బాగా వచ్చినాయి. ఇప్పుడు వానల కాలం కాబట్టి ఏ మొలక వేసినా కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బాగా అయితే. మొత్తానికి అయితే ఎప్పుడు నేను మైక్ పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఫస్ట్ టైం మైక్ పెట్టుకున్నాను. ఎందుకంటే పనికాడికి అసలు మైక్ తెచ్చుకున్నాను. మామూలుగా అట్లే నాటుతాను నేను. ఇప్పుడు ఈసారి మైక్తో మాట్లాడుతున్నా. బ్లాక్ బ్లేర్ కానీ చూస్తాను కాసిన ఏమో చూస్తాను. ఇట్లా తెంపకూడదు అది. ఈసారి బ్లాక్ బెర్రీ కూడా బాగా వచ్చినాయి. అంటే వానల కాలం ఏదైనా వానల కాలమే బాగా వస్తాయి. ఇటు కాసిన చూడండి, వానల కాలమే బాగా వస్తాయి ఏదైనా కానీ. యా చెట్టులు యావని అని. ఇది ఇంకొంచెం ఎర్రగా ఉంది, కొద్దిగా మాగాలి. ఇంకా ఏమంటే టేస్ట్ బాగుంటుంది తిన్నాను. ఇది పడమ్మా, ఇద్దా బ్లాక్ బెర్రీ తిన. ఇక్కడ కానీ కూర్చున్నాయి కానీ ఫ్రెండ్స్ చూద్దాం. నీళ్ళు మొత్తం పడుతున్నాయి ఫ్రెండ్స్, మీద పడుతున్నాయి అంతా నీళ్ళు. ఇక్కడైతే పైన పడింది. ఇదిగోండి ఆడ గొచ్చాలు ఉన్నాయి పైన. ఇదేంది ఎక్కడి నుంచి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూద్దామంటే అంత పైన ఉంది కాబట్టి అది అందటం లేదు అసలు. దాకా అదేనండి. చాలా ఫ్రై ఉంది ఫ్రెండ్స్ ఇది. దొరికింది కొమ్మ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికైతే ఎన్ని కాసినాయో. ఆటో లేదు ఫ్రెండ్స్ పట్టుకుని అయితే నాకు. ఓకే ఇప్పుడు బాగుంది. దీనికైతే పర్లేదు బాగా కాసిన. కింద పడిపోయినప్పటి ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తెంపేసిన పైనుంచి. మైక్ మీద నీళ్ళు పడుతున్నాయి అనుకున్నా. నీళ్ళు పడితే మైక్ చెడిపోతుంది. ఇదిగో తినో. మా పాపకి ఇవంటే చాలా ఇష్టము. దా మొత్తానికి పైన కాసిన ఫ్రెండ్స్. ఇది అయితే అసలు పడు చూసే. ఇప్పుడు అయితే వీడియో అయితే మా భార్య అయితే తీస్తుంది వీడియో అయితే. ఇది మొత్తం లేకుంటే మా పని కాడ మా సీనియర్ ఉండే మా కెమెరామ్యాన్ ఉంటాడు. ఇప్పుడు ఇంటికానే కాబట్టి మా భార్య తీస్తుంటుంది వీడియో అయితే. నిమ్మకాయలు కానీ దాని దగ్గర వేసినాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే ఈసారి లాలాటి నిమ్మకాయలు తెంపేస్తా. పోయిన వీడిలో అయితే నిమ్మకాయలు అయితే తెంపలేను. ఈసారి తెంపేస్తా, ఇంట్లో పనికి వచ్చాను మనకి. కొద్దిగా పర్లేదు ఫ్రెండ్స్, బాగా మంగిన నిమ్మకాయలు అయితే అక్కడ లాలాటి ఉన్నాయి. ఇదిగోండి ఒక రకంగా అయినాయి. ఇప్పుడు ముందు అయితే కొద్దిగా చిన్న ఉన్నాయి. ఇప్పుడు పర్లేదు ఫ్రెండ్స్, ఒక రకంగా ఉన్నాయి నిమ్మకాయలు అయితే. ఇప్పుడు లాలాగా ఉన్నాయి తెంపేద్దాం అంతే. ఇంకా కంపలు ఉన్నాయి దీనికి చూసి తెంపాలా. అమ్మ చూడండి ఫ్రెండ్స్, ఈసారి ఇంత లాలాలు ఉన్నాయా పర్లేదు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగా కాసినాయి నిమ్మకాయలు. అప్పుడు సన్నగా ఉన్నాయి, ఏమైనా ఉండే అప్పుడు. ఇప్పుడు తెంపి ఇప్పుడు లాలాగా బాగున్నాయి. ఇప్పుడు రండి
పోయిన వీడియోలో సీతాఫలం చూపించిన, ఇప్పుడు కొద్దిగా లావు అంది సీతాఫలం కానీ, లేకపోతే చిన్నగా ఉండే ఇప్పుడు. ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అన్నీ బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా పీకలు ఇప్పుడు ఏ చెట్టు అయినా కానీ ఏరి మీరు బాగా వస్తాయి. చెట్టు యాదనే అయింది చెట్టు బాగా వస్తాయి. ఇవి సొరకాలంలో అది ఈ చెట్టు అదే చూడండి ఫ్రెండ్స్, పెద్ద కద్దు మాదిరి ఉంటుంది. ఇదే కద్దు మాదిరి చెట్టు ఉంటాయి. ఇదే ఈ కద్దు చెట్టు. అన్నీ ఒక వారం ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక వారం అయినా నాటిన విత్తనాలు ఏమంటే ఇప్పుడు వస్తున్నాయి. మొత్తం మొలకలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. చెట్లు అయితే ఒక వారం కిందటే నాటినాం మనం. మొత్తం మొలకలు అయితే బాగా వస్తున్నాయి ఇప్పుడు. చూసాం. ఇంకొక ఫ్రెండ్స్ నాకు ఒక డౌట్ ఉంది. ఇది అంజీర్ చెట్టు అనమాట. పోయినసారి వర్షాలు అయితే బాగానే తిన్నాం. ఇది ఈసారి ఎందుకు నాకు అర్థం కాలేదు. కొద్దిగా బాగా వస్తుంది, కింద పడిపోతాయి ఇట్లా ఇట్లా. ఇది ఏమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇది నాకైతే ఈ మేను పండు కాస్తుంది, కింద పడిపోతుంటుంది ఏందో. ఇది ఏమంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన పాట అయితే ఏమైనా కామెంట్ చేయండి. ఎందుకు నాకు తెలియదు. 2 సార్లు అయితే బాగా వచ్చినాయి. 2 సార్లు బాగా తిన్నాం కానీ ఇది నేను పాప కంటే 2 సార్లు అయితే బాగా తిన్నాము ఇవి. ఎందుకు ఈసారి అయితే అసలు పడిపోతున్నాయి అన్నీ. ఏమైనా కలిసి చేయాలి ఫ్రెండ్స్, ఏమైనా తిని నాకు అర్థం కాలే. మీకు తెలిసిన పాట అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి ఈమెయిల్ వచ్చేది. ఈమెయిల్ వేసి ఇంకా కింద పడిపోతుంది. ఇంకా ఇది మెత్తగానే ఉంది, అసలు మెత్తగా ఉండకూడదు. ఇది ఊరికి అట్ట టచ్ అయితే నీకు పోయింది చూడండి. ఇది ఎందుకు అది అర్థం కాలే నాకు. ఇది పూల చెట్లు అయినా వాసన అసలు బాగాలేదు సార్. పూలు కానీ బాగా వస్తున్నాయి పూలు కానీ ఇప్పుడు. అదే ఫ్రెండ్స్, వర్షం కాలే ఏ చెట్టు అయినా వర్షం కాలే చూడు బతికేది. మా తోటలో అయితే ఇప్పుడేగానే ఇంకా రాను ఇంకా డెవలప్మెంట్ అవుతుంది మా తోట అయితే. అసలు రాను మొత్తం ఇంకా 3 చెట్ల స్థలం మొత్తం నిండిపోతాయి మా చెట్లతో. ఇంకా ఇది కానీ వేసిన ఫ్రెండ్స్, మొన్న మా అమ్మ వాళ్ళు తోటకి వెళ్ళమాట. పండ్లలో మీకు చూపించిన నేను. అక్కడ మా పిన్ని వాళ్ళు పనిచేస్తారు తోటలో. ఆ తోట నుంచి అయితే ఒక మామిడికాయ చెట్టు అయితే తెచ్చినారు. చూపడం మంచిగా ఉన్నాయి. ఇదిగోండి మామిడికాయ చెట్టు అయితే తెచ్చారు పన్నెండు నుంచి మా వాళ్ళు. తొక్కకమ్మా మా పాప ఏడ బతుకున్నా సార్ చెట్లే. మా పాప బతికినది చెట్టు. ఇది బాగా బెండకాయలు నాశనం వస్తాయి లేకపోతే మా పాప తొక్కేస్తుంది మొత్తం మా పాప. మొన్న పాలన నుంచి అయితే మామిడికాయ చెట్టు అయితే తెచ్చారు మా వాళ్ళు. మా అమ్మ వాళ్ళు తెచ్చారు ఫ్రెండ్స్ మామిడికాయ చెట్టు అయితే. చూద్దాం ఈ వాళ్ళకి బాగా బతకాల చెట్టు అయితే. బతుకుతుంది 100% అయితే బతుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వానకాలం కాబట్టి మనం ఏ చెట్టు వేసినా కూడా బాగా బతుకుతాయి అసలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎట్లా కానిచ్చింది, మా తోట అయితే ఎట్లా కానిస్తుందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మా తోట మొత్తం చెట్టు అయితే నిండిపోతుంది మొత్తం. ఇదిగోండి ఇది మొత్తం అయితే బాగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది మా తోట అయితే ఇంకా. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ వాళ్ళు. నేను చేతులు నిమ్మకాయ ఇది చేతులు ఇప్పుడు చెప్పు బాయ్ చెప్పు. బాయ్ అందరికి బాయ్ చెప్పు. అందరి పప్పి సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.